అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, పుష్ప 2 టీం అందరికీ, పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్, రవి సార్, నవీన్ సార్ అండ్ చెరీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ థ్యాంక్ యూ మీట్. బికాజ్ సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చేసిన క్యారెక్టర్కి కూడా ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. రోజులు పెరుగుతూ ఉన్నాయి, సినిమా అంతే బాగా నడుస్తుంది, చూసిన వాళ్ళందరికీ అంతే నచ్చుతుంది. రోజు రోజుకి ఓవర్వెల్మింగ్గా అనిపించింది. ఎప్పుడైనా నేను ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. నేను థ్యాంక్ యూ చెప్పలేదు. సుక్కు సార్ని కలవలేదు, బన్నీ సార్ని కలవలేదు అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎ టైమింగ్. నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్న అడ్రస్ చేయటం. హ్యూజ్ ఫ్యాన్ సార్. ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఐ అడ్మైర్ యువర్ వర్క్, ఐ అడ్మైర్ యూ ఎవ్రీ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూ గేవ్ ఫర్ మీ టు ప్లే Kaveri. It's not easy, sir. Definitely, it's one of the toughest role I played. Thank you so much for your support. మీరు సెట్లో లైఫ్ గురించి, క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను. యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ నౌ అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సుక్కు సార్, గుర్తుంది, గుర్తుపెట్టుకోమన్నారు. యూ ఫౌండ్ మీ. ఎస్, యూ ఫౌండ్ మీ సుక్కు సార్, అండ్ ఎవ్రీబడి నోస్ మీ నౌ. ఇట్స్ నాట్ ఈజీ ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం, ఇంత మంచి అవకాశం రావడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ, సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీమ్స్తో స్టార్ట్ చేశారు, ట్యాగ్స్ స్టార్ట్ చేశారు, చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. I would like to thank also direction team, thank you so much everyone. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్ ద అదర్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారు ఆ రేంజ్లో అన్ని సినిమాల్లోనూ అన్ని భాషల్లోనూ కనిపిస్తూ ఉన్నారు. సో మంగళం సీను గారు ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను పుష్ప ఫస్ట్ ఫంక్షన్ అప్పుడు చెప్పాను, ఇది ఏదో మామూలు వైబ్రేషన్ కాదండి, వేరే వైబ్రేషన్ ఇది వెళ్తానే ఉంటుందని. నేను స్పెయిన్లో షూటింగ్కి వెళ్ళి, షూటింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాలండి. నైట్ 10 o'clock అక్కడ రెస్టారెంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఒక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, 9:45 అయింది. నేను దిగి పరిగెట్టి లోపలికి వెళ్ళి 10 o'clock క్లోజ్ అంటది. అంటే ఈ హ్యాండ్కి స్టఫ్ ఏది దొరికితే అది, నట్స్ లాంటి ఏదోటి తినేద్దాం, కనీసం భోజనం లేకపోయినా ఇక్కడ అలా తీసుకుంటున్నాం. ఆవిడ లేడీ పెద్దవాడు ఉన్నారు అక్కడ, సారీ క్లోజ్ అన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అండి, 2 ప్యాకెట్స్ అని ఇవ్వండి తీసుకున్నా. తర్వాత సెట్ చేస్తున్నామండి నియర్ బై రెస్టారెంట్లు ఏమో ఉన్నాయని. కబాబ్ పాయింట్ అని ఒకటి ఉందండి. కబాబ్ పాయింట్ అంటే కనుక మన ఇండియన్ రెస్టారెంట్ అని అనుకుని అక్కడ కబాబ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామండి. బయట కొంతమంది కట్టేసి కబాబ్ పాయింట్ క్లోజ్ చేసి midnight స్పెయిన్లో 2 o'clockకి బయట నుంచుని వాళ్ళు అక్కడ నుంచి సిగరెట్లు కాలుస్తున్నారంటే ఆ వాండర్ తాలూకు 2 brothers, లోపల ఒక బ్రదర్ ఉన్నాడు, పెద్ద బ్రదరు. మేము వెళ్ళాం, దిగాం. ఇలా వెనకాల డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక వెహికల్, మాది ఒక వెహికల్. దిగ్గానే అతను ఇలా చూశాడు నన్ను. అని నేనేంటి, స్పెయిన్ ఏంటి, అర్ధరాత్రి 2:30కి ఇలా చూసి లోపలికి వెళ్ళాడు. ఫోన్లో ఆన్ చేశాడు, పుష్ప ఇంటర్వెల్ బ్లాక్ తీసుకొచ్చి చూపించాడు నాకు. తూ అయినా తూ అయినా అని. అది ఎవరిదంటే రెస్టారెంటు, అది పాకిస్తానీ పీపుల్ రెస్టారెంటు ఇన్ స్పెయిన్. ఒక అర్ధరాత్రి నన్ను చూసి వాళ్ళు ఏమేమి ఐటమ్స్ వండగలరో అన్ని ఐటమ్స్ వండి నాకు, ఆదిత్య రవిచంద్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, డైరెక్టర్కి, అందరికీ నేనేంటంటే వాళ్ళందరూ తింటున్నారు, వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని లేపేసి వీడియో కాల్ ఇచ్చారు నాకు. నేనేమో పాకిస్తాన్లో నాకేమో హిందీ రాదు, ఉర్దూ రాదు. నమస్తే జీ, థ్యాంక్ యూ జీ, ఫిర్ మిలేంగే జీ, ఏం మాట్లాడుతున్నా నాకే తెలియలేదు. అప్పుడు పక్కన ఆకలేస్తుంది. సో డార్లింగ్, అంత దూరం రీచ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూస్తే పుష్ప. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు విలన్గా చెయ్యాలని
బాజీగర్లో డర్లో షారుఖ్ ఖాన్ ఆ బ్లడ్ నోట్లో వేసుకున్న పోజులన్నీ పెట్టి దిల్సుఖ్నగర్ స్టూడియోలో ఫోటోలు దిగాను కత్తేది పట్టుకుని. ఫోటోలు అంటే దిగిపోయాను కానీ నేను ఎలా చేస్తానో అలా ఎవరికీ తెలియదు. సో అన్నీ చూపిస్తుంటే నేను మామూలుగా ఎంటర్టైనర్నే, అందు గురించి ఎవరోనే అవునా ఓకే తర్వాత కలువమ్మా అన్నారు. అలాంటిది నువ్వు అంత పెద్ద డైరెక్టర్ డార్లింగ్, ఈయన అంత పెద్ద స్టారు, అలా వైకుంఠపురం సినిమా తర్వాత ఈయన హీరోగా చేసే మూవీలో ఎంత ధైర్యం డార్లింగ్, ఒక కమెడియన్ విలన్గా తీసుకోవడం అంటే కష్టం అది. ఎందుకంటే ఒక పెర్సన్ ఇక్కడ ఒక జన్మ తీసుకున్నప్పుడు అతనికి బతికుండగా పునర్జన్మ ఇవ్వడం కష్టం. అది ఎవరి వల్ల అవ్వదు, దానికి చాలా గట్స్ కావాలి. దాన్ని అంత స్టార్ అయ్యుండి ఆయన సపోర్ట్ చేసి నమ్మి సీన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వచ్చానండి, నిజం చెప్తున్నా. మొత్తం ఆ స్లాంగ్, నేను నా స్లాంగ్ తప్ప ఇంక వేరే స్లాంగ్ ఎప్పుడు మాట్లాడలేదు లైఫ్లో. అసలు వచ్చి మాట్లాడుతుంటే నేను పంబులు అయిపోయి కంగారు పడిపోయాను. ఎంతో సపోర్ట్ చేసి బన్నీ గారు అన్నారు లేదండి అని, మనం ఇలా సాగదీస్తాం ఇక్కడ లాస్ట్లో, ఇక్కడ అలా కాదండి ఫస్ట్ సాగదీసి లాస్ట్లో కట్ చేస్తాం, ఇది అంటే చాలా సింపుల్గా నాకు ఒక సూత్రం చెప్పి, నేను ఇంకా మీరు డైలాగ్ పట్టించుకోవద్దండి మీరు చేయండి అంటే, నా ఫస్ట్ టైము, నా ఏజ్ కంటే పెద్ద క్యారెక్టర్, నేను ఎప్పుడు అలాంటివి చేయలేదు. సో నెతుక్కుంటూ నాకు నిజంగా డార్లింగ్ ఈ రోజునే నిజం చెప్తున్నాను, తమిళ్, కన్నడ, మలయాళం అందరూ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చి చాలా మంచి క్యారెక్టర్లు ఇచ్చి నువ్వు ఇచ్చిన పునర్జన్మలు అందరూ కూడా కంటిన్యూ చేస్తున్నారు.